అగ్రరాజ్యం అమెరికాపై చైనా చిందులేస్తోంది. చైనా ఇండియాల మధ్య సంబంధాలు గండికొట్టడానికి ప్రయత్నిస్తోందని అమెరికాపై మండిపడుతోంది. 2 రోజుల క్రితం పెంటగాన్ ఒక నివేదికలో చైనా 2049 నాటికి ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తోందన్న నివేదికను అమెరికా కాంగ్రెస్కు సమర్పించింది. ఇండియాతో సంబంధాలు మెరుగుపడుతున్న సమయంలో తాజా నివేదిక ద్వారా ఇరు దేశాల మధ్య చిచ్చు పెట్టడానికి అమెరికా ప్రయత్నిస్తోందని బీజింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇండియా కూడా చైనా కుట్రను ముందుగానే పసిగట్టి తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటోందని, అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలనుకుంటోందని తాజా నివేదికలో పేర్కొంది. కాగా న్యూఢిల్లీ మాత్రం ఇటు వాషింగ్టన్తో పాటు అటు బీజింగ్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ సమతూకం పాటిస్తోందని పెంటగాన్ నివేదికలో వివరించింది. తాజా పెంటగాన్ నివేదికపై బీజింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి చైనా అమెరికాకు ఇచ్చిన కౌంటర్ వివరాలేంటో తెలుసుకుందాం. అగ్రరాజ్యం అమెరికాపై చైనా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇండియాకు చైనాకు మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని మండిపడుతోంది. తాజాగా పెంటగాన్ ఒక నివేదికలో 2049 నాటికి చైనా ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్తో పాటు తైవాన్ను కైవసం చేసుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతోందని ఆ నివేదికలోని సారాంశం. ఇక పెంటగాన్ ఆ నివేదికను అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టింది. దీనిపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జాంగ్ జియావోగాంగ్ ఖండించారు. అత్యంత బాధ్యతారాహిత్యంగా అమెరికా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇరు దేశాల మధ్య విద్వేషం సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఇండియాపై దండెత్తడానికి చైనా, పాకిస్తాన్లు కలిసి రక్షణ రంగంతో పాటు స్పేస్ విభాగాల్లో పరస్పరం సహకరించుకుంటూ మిలిటరీ బేస్ను బలోపేతం చేసుకోవాలనుకుంటోందని పెంటగాన్ నివేదికలో వివరించింది. పెంటగాన్ నివేదికను బీజింగ్ తప్పుపట్టింది. గురువారం నాడు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఘాటుగా స్పందించారు. ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతను తగ్గించుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటున్న సమయంలో అమెరికా 2 దేశాల మధ్య సంబంధాలను గండికొట్టాలని చూస్తోందని మండిపడింది. పెంటగాన్ నివేదిక చైనా రక్షణ విధానాన్ని బూచిగా చూపించి చైనాకు ఇతర దేశాలతో సంబంధాలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తోందని బీజింగ్ ఆరోపిస్తోంది. అమెరికా తన మిలిటరీ ఆధిపత్యాన్ని చెలాయించడానికి కావాలని చైనాతో ఇతర దేశాల మధ్య ఉన్న సంబంధాలను చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోందని చైనా విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి స్థానిక మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పెంటగాన్ నివేదికను చైనా పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్. ఇదిలా ఉండగా పెంటగాన్ నివేదికలో చైనా, పాకిస్తాన్లు కలిసి రక్షణతో పాటు అంతరిక్ష రంగాల్లో భాగస్వామ్యం చేపట్టాలని చూస్తున్నాయని, ఇరు దేశాలు కలిసి ఇండియా వ్యతిరేకంగా మిలిటరీ బేస్ ఏర్పాటు ప్లాన్ చేస్తున్నాయని పెంటగాన్ నివేదికలో ప్రస్తావించింది. అలాంటిదేదీ లేదని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జాంగ్ ఖండించారు. ఇక అమెరికా ప్రతి ఏడాది ఇలాంటి నివేదికలు విడుదల చేసి చైనా ప్రతిష్టను భంగపరుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా ఆంతరంగిక వ్యవహారాల్లో అమెరికా దూరుతోందని జాంగ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికా నివేదిక విషయానికొస్తే చైనా జాతీయ రక్షణ విధానాన్ని దురుద్దేశపూర్వకంగా వక్రీకరించింది. చైనా మిలిటరీ శక్తి గురించి నిరాధారమైన ఊహాగానాలు చేస్తుందని, చైనా మిలిటరీని అపఖ్యాతి పాలు చేయడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి అమెరికా కుట్ర పన్నుతోందన్నారు జాంగ్. అయితే మీడియా సమావేశంలో చైనా తన రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడానికి పాకిస్తాన్ సహకారం ఎందుకు తీసుకుంటుందో అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. అయితే పెంటగాన్ నివేదికలో చైనా, పాకిస్తాన్లు కలిసి ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని మీడియా ప్రశ్నిస్తే చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాత్రం స్పందించలేదు. అయితే పెంటగాన్ నివేదిక మాత్రం పూర్తి అభూత కల్పన అని కొట్టిపారేసింది. అంతర్జాతీయంగా చైనాను భ్రష్టు పట్టించడానికి చేస్తున్న కుట్రగా బీజింగ్ అభివర్ణించింది. కాగా పెంటగాన్ నివేదికను చైనీస్ సైనిక ముప్పు అనే పేరుతో నివేదిక విడుదల చేయడం పట్ల జాంగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదిక పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నివేదికను తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికాను కాకమ్మ కథలోనూ కనిపెట్టాలని, చైనాను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు.
పెంటగాన్ నివేదికపై చైనా స్పందిస్తూ ఇండియా చైనా సంబంధాలు వ్యూహాత్మకంగా సరికొత్త ఎత్తుకు తీసుకువెళ్లడంతో పాటు దీర్ఘకాలం పాటు కొనసాగే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాయని లిన్ పేర్కొన్నారు. ఇక ఇండియాతో కమ్యూనికేషన్స్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, పరస్పరం విశ్వాసాన్ని పెంచుకోవడానికి, సహకారాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తామని, ఇండియాతో విభేదాలను పరిష్కరించడానికి, ఇరు దేశాల మధ్య స్థిరమైన ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లడానికి చైనా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఇక పెంటగాన్ నివేదికలో వాస్తవాధీన రేఖ గురించి ప్రస్తావించింది. ఇరు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద ప్రస్తుత పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, ఇరు దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ సజావుగా సాగుతోందని చైనా అమెరికాకు గుర్తు చేసింది. నిరాధారమైన బాధ్యతారహితమైన ఆరోపణలు గుప్పించడం సరికాదని అమెరికాకు హితవు పలికింది. పెంటగాన్ తాజా నివేదికలో అమెరికా, ఇండియా మధ్య సంబంధాలను మరింత బలోపేతం కాకుండా చైనా ఎత్తుగడలు వేస్తోందని, అందుకే వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి బీజింగ్ ఇండియాతో సయోధ్య కుదుర్చుకుంది. ఇండియాతో వాణిజ్యపరమైన సంబంధాలు మెరుగుపరుచుకుంటోందని ఆరోపించింది. అందుకే చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్, భారత ప్రధాని మోదీలు ఇద్దరూ గత ఏడాది అక్టోబర్లో బ్రిక్స్ సమ్మిట్లో వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు సడలించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎల్ఏసీ నుంచి ఇరు దేశాలకు చెందిన బలగాలను ఉపసంహరించాలని నిర్ణయానికి వచ్చారు. దీని తర్వాత ఇరు దేశాలకు చెందిన మిలిటరీ ఉన్నతాధికారులు ప్రతి నెలా సమావేశమై సరిహద్దుల్లో ఉద్రిక్తత తగ్గించడానికి ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించారు. దీంతో పాటు ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలకు వీసాలు ఉదారంగా ఇవ్వడంతో పాటు విద్యావేత్తలను అనుమతించాలని నిర్ణయించారని పెంటగాన్ నివేదికలో వివరించింది. ఇక చైనా అగ్రనాయకత్వం మాత్రం క్రమంగా తైవాన్ను ఆక్రమించాలనే ఆలోచనలో ఉంది. దీంతో అమెరికా తైవాన్కు $110 బిలియన్ ఆయుధాలు సరఫరా చేయాలని నిర్ణయించింది. తైవాన్కు అమెరికా ఆయుధాలు ఇవ్వడాన్ని చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక చైనా మాత్రం ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించడానికి ప్రయత్నించకుండా ఉండదు. పెంటగాన్ నివేదిక తమను ఆశ్చర్యానికి గురి చేయలేదని ఇండియాకు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ కూడా భావిస్తోంది. ప్రస్తుతం చైనాపై అమెరికా భారీ ఎత్తున టారిఫ్ పెంచి ఆర్థికంగా బలంగా దెబ్బకొట్టింది. అందుకే చైనా ముందుగా ఆర్థికంగా బలపడడంపై ఫోకస్ పెట్టింది. చైనా పెంటగాన్ నివేదికను తప్పుబట్టినా చైనా అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించాలనేది మాత్రం వాస్తవం. అయితే తక్షణమే కాకపోయినా దీర్ఘకాలంలో మాత్రం చైనాతో ఇండియాకు ప్రమాదం పొంచి ఉంది. ఇది కాదనలేని సత్యం. ఇక తాజాగా చైనాకు పాకిస్తాన్ కూడా తోడు కావడం కూడా ఇండియాకు ప్రమాద ఘంటికలు పొంచి ఉన్నాయంటున్నారు రక్షణ రంగానికి చెందిన నిపుణులు. ఇండియా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ వాదన.